బీటీసీ నేను వీడియో చేస్తున్న టయానికి 65,000 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. సో ఇది డైలీ క్యాండిల్ చార్ట్. మన గత వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ 66,000 అబోవ్ గనక బీటీసీ ట్రేడ్ అయితే గనక నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 73,000 ఉంటుందని చెప్పేశాను. సో అదైతే బ్రేక్ చేయలేదు ఇంతవరకు. సో సపోర్ట్ లెవెల్ వచ్చేసి 60,900 అలా ఉంది. సో అది కనుక బ్రేక్ చేసి కిందకు వచ్చిందంటే 58,000 రేంజ్ బౌండ్ లో బీటీసీ ట్రేడ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. 58 to 60,000 ఈ రేంజ్ బౌండ్ లో ఇది గనక బ్రేక్ అయిందంటే మాత్రం కిందకి వస్తే 55,000 రావడానికి అయితే ఈసారి అయితే అవకాశం ఉంటది. ఎందుకంటే కమింగ్ డేస్ లో క్లారిటీ యాక్ట్ బిల్ అనేది ఆగస్టు సెషన్స్ లో అయితే ఫ్లోర్ కి రాలేదు. సో పాస్ చేయడానికి అని చెప్పేసి ఫ్లోర్ మీటింగ్ అయితే జరగలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక సెప్టెంబర్ లోనే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లో చాలా తక్కువ రోజులే ఉంటది సెనైట్ సెషన్స్. సో అక్కడ పాస్ అవుతుందా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ లో అయితే పెట్టారనమాట. సో అందువల్ల అని చెప్పేసి బీటీసీ అయితే స్టిల్ సైడ్ వేస్ లోనే మూవ్ అవుతుంది, క్లారిటీ లేదు. సో కమింగ్ డేస్ లో చూడాలి. ఫెడ్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లో రేట్ హైక్ చేస్తారా లేదంటే అన్చేంజ్డ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటది బీటీసీ ప్రైస్ అనేది. సో ఆ రెండేడు అప్డేట్స్ గురించి మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. సో కమింగ్ డేస్ లో బీటీసీ 66,000 నుంచి అబౌవ్ ట్రేడ్ అయ్యి 73,000 కి వెళ్తా లేదంటే ఈ సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతుందా లేదంటే 60,000 బిలో ట్రేడ్ అవుతుందా అనేది కమింగ్ డేస్ లో ఉన్నటువంటి అప్డేట్స్ ని బట్టి మనం ఒక అంచనాగా అయితే రావచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ 60 to 70,000 ఈ రేంజ్ బౌండ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. సో మీరు గనక మంత్లీ చార్ట్ కనుక చూసుకుంటే ఇది 2021 లో 66,000 ఆల్ టైమ్ హై అనమాట. తర్వాత వచ్చేసి 2021 లోనే నవంబర్ లో మళ్ళీ రెండోసారి ఆల్ టైమ్ హై టచ్ అయింది. సో ఇది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ గా అనిపిస్తుంది. 2024 లో కూడా దాదాపుగా 8 months సైడ్ వేస్ ఇలాగే మూవ్ అయింది. 60 to 70,000 ఆ రేంజ్ బౌండ్ లోనే ట్రేడ్ అయింది. సో మళ్ళీ 2026 లో ఇదే రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతుంది. బట్ ఈసారి 2024 లో లాగే 8 months ఉంటుందా లేకపోతే క్లారిటీ యాక్ట్ బిల్లులో గనక ఒక క్లారిటీ వచ్చింది, ఒక పాస్ అయిందంటే గనక బీటీసీ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా, న్యూ ఆల్ టైమ్ అయి టచ్ చేస్తుందా అనేది సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో లేదంటే ఈ పంప్ అవడానికి ముందుగా కొంచెం డౌన్ అయితే అవుతుందా బీటీసీ 50,000 లేదంటే 55,000 ని టచ్ అవుతుందా అనేది కూడా చూడాలి. సో చూద్దాం ఈ డైలీ చార్ట్ అనేది ఏది బ్రేక్ చేస్తుంది, 66,000 పైకి బ్రేక్ చేస్తా లేదంటే సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసి కిందకు వస్తుందా అనేది కమింగ్ డేస్ లో చూద్దాం. ఇకపోతే జూలైలో మన గ్రీన్ లోనే క్లోజ్ అయింది బీటీసీ. సో ఆగస్ట్ లో కూడా గ్రీన్ లోనే స్టార్ట్ అయింది, ప్రెసెంట్ గ్రీన్ లోనే ట్రేడ్ అవుతుంది. చూడాలి ఈ ఆగస్టు నెల గ్రీన్ లో ఎండ్ అవుతుందా లేదంటే ఇంకా చాలా రోజులు దాదాపు 20 days ప్లస్ ఉంది కాబట్టి ఈ లోపు ఏదైనా జరగచ్చు. సో 30 days హీట్ మ్యాప్ కనుక చూసుకుంటే లిక్విడిటీ అనేది 61,000 దాకా ఉంది. సో పైకి వచ్చేసి 66,500 అలా ఉంది లిక్విడిటీ అనేది 30 days కనుక మనం చూసుకుంటే. ఇక ఈటీఎఫ్ చూసుకుంటే నిన్న కూడా ఫ్రైడే రోజు కూడా ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. లాస్ట్ 5 days కూడా అంటే సో ఈ వీక్ మొత్తం కూడా మండే టు ఫ్రైడే వరకు కూడా ప్రతిరోజు కూడా ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి ఈటీఎఫ్స్. సో క్లారిటీ యాక్ట్ బిల్లు ఈ వీక్ లో పాస్ అవుతుందా లేదంటే ఫ్లోర్ ముందుకు వస్తా అనే ఎక్స్పెక్టేషన్స్ తో గనక బై చేసి ఉంటే గనక ఎలాగో అది అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఏమన్నా సెల్ జరగడానికి అవకాశం ఉంటుందా లేదా చూడాలి. లేదంటే ఫెడ్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయరు కాబట్టి సో యుఎస్ మార్కెట్ ని ఫాలో అవుతుంది అనేది కూడా చూడాలి. సో నెక్స్ట్ వీక్ క్లారిటీ అయితే వస్తుంది బీటీసీ ప్రైస్ లో మనకి. ఎందుకంటే ఇన్ఫ్లోస్ ఇంకా కంటిన్యూ అవుతాయా లేదంటే సెల్ జరగడం అయితే మొదలవుతుందా నెక్స్ట్ వీక్ అనేది చూడాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ కనుక ఈటీఎఫ్స్ గనక ఇన్ఫ్లోస్ రాకపోతే సో లో లిక్విడిటీ ఉండటం వల్ల ఎక్స్చేంజెస్ అయితే మ్యానిపులేషన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటది. సో 7 days కనుక చూసుకుంటే లిక్విడిటీ అంతా కూడా కిందకే ఉంది కాబట్టి ఒకవేళ ఇన్ఫ్లోస్ కనుక రాకపోతే నెక్స్ట్ వీక్ బీటీసీని కిందకి తీసుకొచ్చి వీళ్ళందరినీ లిక్విడేట్ చేయడానికి ట్రై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎక్స్చేంజెస్. పీరియడ్ ఇండెక్స్ చూసుకుంటే 30 ఉంది. సో లాస్ట్ మంత్ తో గానీ లాస్ట్ వీక్ తో గానీ పోల్చుకుంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. సో మేజర్ గా వచ్చేసి క్రిప్టో యాక్ట్ బిల్లు గురించి అప్డేట్ నేను చెప్పాను ఆల్రెడీ, ఒక వీడియో అయితే చేశాను. ఈ వారం చాలా ఇంపార్టెంట్, క్లారిటీ యాక్ట్ బిల్లు పాస్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో చూసుకుంటే సెనెట్ ముందుకైతే రాలేదు, డిలే అయింది. సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి సెనెట్ మీటింగ్ కి అయితే పోస్ట్ పోన్ అయిందని అనిపిస్తుంది. సో క్లారిటీ యాక్ట్ బిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రిప్టో కరెన్సీకి. ఎందుకంటే అమెరికాలో గనక లీగలైజ్ అయిందంటే ఒక విధి విధానాలు వచ్చాయంటే మాత్రం మిగతా కంట్రీస్ కూడా ఫాలో అవుతాయి. వాల్ స్ట్రీట్ దగ్గర కావాల్సినంత డబ్బు అయితే ఉంది. సో ఆ డబ్బంతా కూడా క్లాసిక్ షేర్ మార్కెట్ నుంచి అంటే యుఎస్ మార్కెట్ల నుంచి డబ్బు అనేది క్రిప్టోలోకి రొటేట్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే క్రిప్టో అనేది లీగలైజ్ అయ్యి స్టార్టింగ్ లో ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో $1 ట్రిలియన్ లో అమౌంట్ అయితే క్రిప్టోలోకి రావడానికి అవకాశం ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకనే చెప్తా ఉన్నాను క్లారిటీ యాక్ట్ బిల్లు పాస్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్ క్రిప్టో కరెన్సీకి. సో బట్ క్రిప్టో కరెన్సీ అయితే చచ్చిపోతుంది. ఎందుకంటే చాలా మంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.
ప్రెసిడెంట్ ఫ్యామిలీ దగ్గర నుంచి సెనేటర్స్ లో చాలా మంది సెనేటర్స్, అదే విధంగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టే ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే క్రిప్టోనైతే చచ్చిపోయేలా అయితే చేయరు. సో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మ్యానిపులేషన్ చేసేనా, బహుశా కొంచెం వాళ్ళకి టైం కావాలని టైం తీసుకుంటున్నారని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే క్లారిటీ యాక్ట్ బిల్లు పాస్ అవ్వదని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసేది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కే. సో వాళ్ళు బై చేస్తున్నారు అంటే లోపల ఏదో న్యూస్ తో వాళ్ళకి తెలుసు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బట్ అది కమింగ్ డేస్ లో క్లారిటీ అనేది వస్తుంది. ఈటీఎఫ్స్ ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయా లేదంటే తెలి జరుగుతుందా అనేది నెక్స్ట్ వీక్ చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బట్టి క్లారిటీ యాక్ట్ బిల్లు రానున్న రోజుల్లో అంటే సెప్టెంబర్ లో జరిగే సెనేట్ సెషన్స్ లో ఓటింగ్ జరుగుతుందా లేదా అనేది క్లారిటీ అయితే వచ్చింది. దాన్ని బట్టి మనం ఒక అంచనా అయితే రావచ్చు అనమాట. క్రిప్టో యాక్ట్ బిల్లు పాస్ అయిందంటే మాత్రం మెయిన్ గా బిట్ కాయిన్, ఇథీరియం ఈ 2 కాయిన్స్ మాత్రమే లీగలైజ్ చేయడానికి లేదంటే ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకురావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. మిగతా కాయిన్స్ అన్ని కూడా కష్టం అన్నమాట. సో ఇథీరియం చైన్ మీద ఉన్నటువంటి మంచి స్ట్రాంగ్ కాయిన్స్ బై చేయడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంటది. సో వన్స్ క్రిప్టో యాక్ట్ బిల్ పాస్ అయ్యేదాకా వెయిట్ చేయండి. వన్స్ పాస్ అయిన తర్వాత వెంటనే బై చేయండి, నో ప్రాబ్లం, ఖచ్చితంగా పెరుగుతుంది. టాప్ 20లో ఉన్న కాయిన్స్ లో బై చేయడానికి అయితే ట్రై చేయండి. బిట్ కాయిన్ గానీ, ఇథీరియం గానీ, బిఎన్బి గానీ, రిపుల్, సోలానా, హైపర్ లిక్విడ్, మెయిన్, డాజ్ కాయిన్, చైన్ లింక్, లైట్ కాయిన్, సో మాక్సిమం టాప్ 20లో ఉన్న కాయిన్స్ బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈటీఎఫ్ కాయిన్స్ కూడా బై చేయొచ్చు. సో ఎక్స్చేంజ్ కాయిన్స్ కూడా బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్వెస్ట్ చేస్తే బెటర్, మనం త్వరగా రికవర్ అవుతాం ఏంటి అనేది. సో ప్రెసెంట్ అయితే ఒక 1 మంత్ సైడ్ వేస్ లో మూవ్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటది బీటీసీ. సో అది గమనించి కొని ట్రేడ్ చేసే వాళ్ళైతే ట్రేడ్ చేయండి. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయడం బెటర్. ఏదైనా డిప్ వస్తే మాత్రం బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే ఫెడ్ కి సంబంధించినటువంటి నిన్నైతే జాబ్స్ డేటా అయితే వచ్చింది. జాబ్స్ డేటా అయితే చాలా వీక్ గా వచ్చింది. సో కొత్తగా జాబ్స్ అయితే రాలేదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చింది అనమాట మార్కెట్. అందుకే నేను బీటీసీ గానీ లేదంటే యుఎస్ మార్కెట్ గానీ కొంచెం పంప్ అవడం అయితే జరిగింది. ఈ నెల ఆగస్ట్ లో 19వ తారీఖు ఎఫ్ఓఎన్సీ మినిట్స్ అయితే ఉందన్నమాట. సో 19వ తారీఖు కొంచెం కెవిన్ వాష్ గారు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కొంచెం గమనించాలి. సో దాన్ని బట్టి కూడా అలాగే సిపిఐ డేటా, పీపీ డేటా కూడా ఉంది, డేటా ఉంది ఈ మంత్. దాన్ని బట్టి 19వ తారీఖు కెవిన్ వాష్ గారు ఏం మాట్లాడతారు ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తారా లేదంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఆయన ఏం మాట్లాడతారు అన్న దాన్ని బట్టి కూడా బీటీసీ అనేది మూవ్ అయితే అవుతుంది. సో ప్రెసెంట్ చూసుకుంటే బీటీసీ సైడ్ వేస్ లో మూవ్ అవుతుంది. ఎందుకంటే వీకెండ్ లిక్విడిటీ ఉండదు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు అనుకున్న న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే. బట్ హోప్స్ అయితే ఉన్నాయి, ఇంకా చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరిగింది ఏంటనేది. సో క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.